ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ ప్రాంతంలో పోడు రగడ తారాస్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా బాబ్జీపేట్ బీట్ పరిధిలోని 172, 174 కంపార్ట్మెంట్లలో ఉన్న కేశవపట్నం గ్రామస్తులకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే మొక్కలు నాటేందుకు వెళ్తున్న అటవీ శాఖ అధికారులను సిబ్బందిని చెలికగూడ దగ్గర రోడ్డుపైనే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూమిలో మొక్కలు నాటుతున్నామని ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉంటే కాదు అవి తమ భూములని వాదనకు దిగుతున్నారు కేశవపట్నం గ్రామస్తులు. ఈ క్రమంలో మాట పెరిగి ఫారెస్ట్ సిబ్బంది గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘటనా స్థలానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేరుకొని ఫారెస్ట్ అధికారులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. लाइक करें एमएलए लेकिन क्या करें हमारे बहन लोग पूरे परेशान में ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ ప్రాంతంలో పోడు రగడ తారాస్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా బాబ్జీపేట్ బీట్ పరిధిలోని 172, 174 కంపార్ట్మెంట్లలో ఉన్న కేశవపట్నం గ్రామస్తులకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిసారి వర్షకాలం వచ్చిందంటే చాలు ఈ పోడు భూములకు సంబంధించిన రగడ కొనసాగుతుంది. నిప్పుల మారుస్తున్న పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదైతే అటవీ భూములు ఉన్నాయో వాటిని సాగు చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలతో పాటు మిగతా గ్రామాల ప్రజలు అయితే ప్రస్తుతం అయితే దాదాపు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమి తమ కంట్రోల్లోనే ఉందంటూ ఖరీఫ్ సంబంధించిన పంటలు వేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే మొక్కలు నాటే కార్యక్రమం పేరట ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి మొక్కలు నాటే ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో ఈ రోజు 172, 174 కంపార్ట్మెంట్ ఇది బాబ్జీపేట్ పరిధిలో వస్తుంది. ఇక్కడ దాదాపు 300 మంది కేశవపట్నానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో కాదు దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నాము, ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అయినప్పటికీ దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నాం కాబట్టి తమకే హక్కు ఉంటుంది, ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఫారెస్ట్ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో తాము మాత్రం ఆందోళన కొనసాగిస్తాము, ఖచ్చితంగా తాము దశాబ్దాలుగా తమ కుటుంబాలు ఈ భూములపైన ఉపాధి పొందుతున్న వ్యవసాయం చేసుకుంటూ అని చెప్పి బాధితులు పేర్కొన్న పరిస్థితి. అయితే గతంలో కూడా ఇలాంటి సమస్యలు అనేకంగా ఉధృతంగా కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసినటువంటి సీతక్క కూడా ఆదివాసులకు సంబంధించిన పలు ప్రాంతాల పోడు భూములకు సంబంధించిన బాధిత రైతులంతా కూడా పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది, సమాచారం అందించడం జరిగింది. వివరాలు పూర్తిగా ఆమెకు అందించినప్పటికీ కూడా ప్రస్తుతమైతే ఫారెస్ట్ అధికారుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఆ ఫారెస్ట్ ల్యాండ్ మొక్కలు నాటుతున్నామని చెప్పి అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఇందుకు సంబంధించి కేశవపట్నం సంబంధించిన గ్రామస్తులంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బోత్కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు ఈ రోజు రిప్రజెంటేషన్ చేశారు. అయితే దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి అధికారులు మన గ్రామస్తులు పేర్కొంటున్నారు, బాధితులు పేర్కొంటున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇది ఫారెస్ట్ ల్యాండే కాబట్టి తాము మొక్కలు నాటుతామని చెప్పి వాళ్ళు పేర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో ఈ పోడు రగడ అయితే మాత్రం కొనసాగుతూ వస్తుంది. అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమాల సందర్భంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. శీల చేస్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు సద్దుమణిగిందా? అంటే ప్రస్తుతం అయితే దాదాపు గంటన్నర క్రితం వరకు కూడా ఆందోళన కొనసాగింది. ప్రస్తుతం బాధితులంతా కూడా అంటే ఫారెస్ట్ సిబ్బంది అంతా రిటర్న్ అయ్యారు, అక్కడ మొక్కలు అక్కడ పెట్టేసి రిటర్న్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే బాధితులంతా కూడా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసేందుకు వెళ్లారు. అనిల్ జాదవ్ కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చారు, అధికారులతో మాట్లాడతాను, పోడు భూములకు సంబంధించిన సమస్య పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదివాసీలు కానీ ఆదివాసీ సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ తో పాటు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఈ 4 జిల్లాలు కూడా పూర్వ జిల్లాలు పరిధిలో వచ్చేవి. అన్ని కూడా 4 దిక్కులో కూడా అటవీ ప్రాంతం ఉంది కాబట్టి చాలా ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలన్నీ కూడా పోడు భూములపైనే వ్యవసాయం చేసుకుంటూ ఆధారం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కారణంగానే పోడు సమస్య పరిష్కారం జరగాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఆదివాసీ సంఘాల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇలా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రిట్రైవ్డ్ ఏరియా ఎందుకంటే మాకు టార్గెట్ మా సిఎఫ్ గారు, డిఎఫ్ఓ గారు, ఎఫ్డిఓ గారు మాకు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారంగా మేము రిట్రైవ్ చేసినాం ల్యాండ్. దాదాపు అంటే 56 హెక్టార్లు మేము ఆల్రెడీ చేసినాము. ఫిట్టింగ్ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు ప్లాంటింగ్ చేసే మూమెంట్లో దాంట్లో
ఒక 8 హెక్టార్లు ఆల్రెడీ ప్లాంటింగ్ చేసినాము. ఇక రిమైనింగ్ చేసేటివి ఉన్నాయి కొన్ని చోట్ల. ఇక దాంట్లోపల వీళ్ళు మాకు ఇక మొత్తం చేస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని అటకాయించారు. వాళ్ళు కూడా దాదాపు అంటే ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. మా యొక్క ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు ఒక 1600 హెక్టార్ల దాకా వాళ్ళ ఆధీనంలో ఉన్నది. అదే ముల్తానీసు. వాళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు. మా విధులకు మాత్రం చాలా ఆటంకంగా ఇది చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో మేము ప్లాంటింగ్ చేస్తామని మేము చేసినాము. అయినా మాకు పోలీస్ ఫోర్స్ కూడా ఉన్నది. ఈలోగా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళకు మాకు కొన్ని సంజాయించి మాకు అంటే మరి వాళ్ళు ఎట్లా అనే పరిస్థితి వాళ్ళు కూడా ఆలోచన చేసారు. దానికి తోడుగా మేము మరి మా టార్గెట్ ప్రకారంగా మా ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ లోపల మేము రిట్రైవ్ చేసేటట్టు పక్కా అది మేము వదిలేయడానికి వీల్లేదు. మరి వాళ్ళంటే మీరు వాళ్ళకు పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కడు 10 మంది 20 మందికి అన్నాం మాకు బిడ్డలు ఉన్నారంటే మరి ప్రతి ఒక్కరికి మేము ఇవ్వాలంటే కుదరది. వాళ్ళకి మేమంటే ఫస్ట్ సెటిల్మెంట్ చేయడానికి మనిషికి ఉన్నోడికి అంటే ఒక్కొక్కడు 10 హెక్టార్లు 15 హెక్టార్లు 20 హెక్టార్లు ఇట్లా దాదాపు ఆక్యుపైలో ఉన్నాయి. వాళ్ళు చేసినోడు వాళ్ళు కూడా సరుకు చేసుకుంటున్నాడు. మిగతా వాడు ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళకి లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చుకుంటా ఇట్లా చాలా ల్యాండ్ను మన విచ్చలవిడిగా ఇది చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము దాన్ని రిట్రైవ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము.